నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్తో చర్చ ఉంటుందండి. చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు, ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు. ఏమని అంటే, గురువుగారు మా ఇల్లు 20 డిగ్రీస్ వేరియేషన్తో ఉంది, 15 డిగ్రీలు తేడా ఉంది, ట్విల్ టైం ఉంది. సో ఇల్లు ఎలా కట్టుకోవాలి? కొంతమంది యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు, సో మీ ల్యాండ్ ఇల్లు కట్టాలి అంటే 90 డిగ్రీస్కి మాత్రమే ఉండాలి, అంటే నార్త్ 0 ఉండాలి, ఈస్ట్ 90 డిగ్రీస్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే ఇల్లు కట్టుకోవడం వల్ల సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రావు అని చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే మనం సక్సెస్ సాధించాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా డిగ్రీస్కి అనుకూలంగానే ఇల్లు కట్టాలని చెప్తూ ఉన్నారు. సో దానివల్ల మేము ఏమి చేయాలని, లేదంటే మీ ల్యాండ్ని అమ్మేసుకోమని చెప్తూ ఉన్నారు అని ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటారు, నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నేను వీరందరికీ ఏం చెప్తున్నాను అంటే, ఈ రోజుల్లో ల్యాండ్ కొనడమే మహాభాగ్యం. ఎందుకంటే ల్యాండ్ చాలా కాస్ట్లీ అండి. గజానికి 10,000, 20,000, 30,000, 50,000. హైదరాబాద్ లాంటి సిటీలలో 1,00,000, 1,50,000 వరకు కూడా ఉంటుంది. అంటే చాలా ల్యాండ్ చాలా కాస్ట్లీ. సో దానికి చిట్టి రూపంగానో, సో పదవి చేసిన తర్వాత విరమణ తర్వాత వచ్చే డబ్బులతోట ల్యాండ్ కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎంతో కష్టంగా ల్యాండ్ కొనడం జరుగుతూ ఉంటుంది. తీరా ఆ ల్యాండ్ కొన్న తర్వాత కొంతమంది వాస్తు వాళ్ళని పిలిస్తే, ఇది డిగ్రీలకు తిరిగి ఉంది, 20 డిగ్రీస్ తేడాతో ఉంది, 30 డిగ్రీస్ తేడాతో ఉంది, మీరు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, ఈ ల్యాండ్ అమ్మేసుకోండి, మీరు ఇక్కడ ఇల్లు కట్టారనుకోండి మీరు సక్సెస్ సాధించలేరు అని చెప్పడము, లేదా ఇక్కడ తూర్పు ఇలా తిరిగి ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఇల్లు కట్టండి అని చెప్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా తిరిగిన డిగ్రీస్లో మార్పు ఉన్నటువంటి ల్యాండ్ మీకు దొరికినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చా, కట్టుకోరాదా? ఎందుకంటే చాలామందికి సందేహం అండి. నేను దీంట్లో వివరిస్తాను చూడండి. ఒకటి, ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, ఈస్ట్ ఇటువైపు ఉంది, ఈస్ట్ ఇటువైపు ఉంది, ఈస్ట్ ఇలా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అని అంటే, మన ఇల్లును ఇలా ఉంటే ఈస్ట్కి వచ్చేసిందండి, ఇది తూర్పు బాగానే ఉంది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఇలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు తూర్పు ఇటువైపు వస్తూ ఉంటుంది, తూర్పు ఇటువైపు వస్తూ ఉంటుంది, ఇది తూర్పు. మీరు చూడండి, ఇదేమో ఇటువైపు ఉంది, ఇదేమో ఇటువైపు ఉంది. సో మన ల్యాండ్ మనకున్న ల్యాండ్ ఎలా ఉంది, ఇలా లేదు, మన ల్యాండ్ ఆ విధంగా లేదు. కానీ కట్టుకుంటే తూర్పుకు తిప్పి కట్టాలి అనేది ఒక నియమం పెట్టారు. ఏంది అంటే 90 డిగ్రీస్లో ఉండాలి. కానీ అలా లేదు కదా. అప్పుడు కనుక మన ఇల్లును తిప్పి కట్టామనుకోండి, ఇలా ఉంది, మన ల్యాండ్ ఎలా ఉంది అని అంటే, మన ల్యాండ్ ఇలా ఉంది, మన ల్యాండ్ ఇలా ఉందండి, ఇలా ల్యాండ్ ఉంది, తూర్పు ఇటు ఉంది. ఏం చేశామో, మన ఇంటిని ఇలా తిప్పి కట్టాము. సో దీనివల్ల దిక్మూఢం ఏర్పడుతుంది. అంతేకాదు, ఇదంతా వేస్ట్ అవుతుంది. చూడండి, ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. సో స్థలము తగ్గుతుంది, పైగా దిక్మూఢం ఏర్పడుతుంది. ఇలా కట్టడానికి వీలు లేదు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అనంటే, మన రోడ్ ఇలా ఉందండి, ఎప్పుడు రోడ్డుకు సమాంతరంగా కట్టాలి, రోడ్డుకు సమాంతరంగా కట్టుకోవాలి. అంటే ఒకవేళ మీరు ఇలా కట్టారనుకోండి, సపోజ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆయన ఇలా కట్టాడు, రోడ్డుకు సమాంతరంగా కట్టాడు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆయన రోడ్డుకు సమాంతరంగా కట్టాడు, కానీ మీదేమైపోయింది, మీ ఇల్లు తిప్పి కట్టేశారు. కొంతమంది వాస్తువాళ్ళు ఇలా చెప్తూ ఉన్నారు, ఇల్లును తిప్పి కట్టండి, తూర్పుకు అనుకూలంగా కట్టండి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. పురాతన వాస్తు గ్రంథాల్లో ఉంది, నార్త్ 0 డిగ్రీస్ పెట్టుకొని ఇల్లు కట్టాలి అని. చూడండి, అతను ఏం చేశాడు, ఇలా తిప్పేశాడు. చూడండి, దీంతో దిక్మూఢం ఏర్పడిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వెన్నుపోటు అంటామండి. సో అలా తిప్పడం వల్ల ఈ ఇంటికి ఘర్షణ, ఈ ఇంటికి ఘర్షణ. సో ఈ ప్లేస్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది చూడండి. సో దీనివల్ల మంచి ఫలితాలు ఏమి రావు. మరి అంత మాత్రం ఇలా తిప్పలేని పరిస్థితిలో ఈ ల్యాండ్ని అమ్ముకోవాలా, లేదా కట్టిన ఇల్లును అమ్ముకోవాలా అంటే అవసరము లేదు. మీరు ఇలా తిప్పవలసిన అవసరము లేదు అండి. ఏదైనా ఎంత తిరిగినా కూడా మీరు ఏం చేయాలి అంటే, ఇలా తిప్పి కట్టకండి. మీరు ఏం చేయాలి, మీ రోడ్ ఇలా ఉంది, ఈస్ట్ రోడ్ అండి, ఇది ఈస్ట్ రోడ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ రోడ్డుకు సమాంతరంగానే ఇల్లు కట్టుకోండి. దీనికి సమాంతరంగానే, రోడ్డుకు సమాంతరంగానే ఇల్లు కట్టుకోవాలి. ఈ రోడ్ ఎలా ఉంది అలాగే కట్టుకోవాలి. కానీ తూర్పు ఇటువైపు వచ్చిందని ఇటు తిప్పకూడదు, తూర్పు ఇటువైపు వచ్చిందని ఇటు తిప్పకూడదు. దానివల్ల దిక్మూఢం ఏర్పడుతుంది. ఇంకొకటి, రోడ్డుకు సమాంతరంగా కట్టుకోవాలి. ఈ పక్కన ఇల్లు ఎలా ఉంది, పక్క బిల్డింగ్ ఇలా ఉంటే దానికి అనుకూలంగా దీన్ని సమాంతరంగానే కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి. ఇది పక్కన బిల్డింగ్స్ ఎలా ఉంటే అలాగే కట్టుకోవాలండి. సో దీనికి సమాంతరంగానే కట్టుకోవాలి. లేదు సార్, నేను ఇలా తిప్పి కడతాను, డిగ్రీస్కి అనుకూలంగా తిప్పి కడతాను,
నాకు ప్లేస్ వేస్ట్ అయినా పర్వాలేదు, చాలా బాగుంటుంది కదా అని మీరు కట్టారు అనుకోండి, మీకు దిక్మూఢం ఏర్పడుతుంది, అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అది మీరు జాగ్రత్త పడాలి అండి. ఇంకో పాయింట్ చెప్తాను. చాలామంది ఏమంటారు అంటే, సార్ నా ఇల్లు నేను వాస్తుకు అనుకూలంగా కట్టాను సార్, కానీ నాకు ఫలితాలు రావట్లేదంటే ఒక పాయింట్ చెప్తానండి. మీ ఒక్క ఇల్లే వాస్తుకు అనుకూలంగా ఉంటే సరిపోదు. చుట్టుపక్కన ఉన్న ఇల్లులు కూడా వాస్తుకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు వాస్తు వలన చేకూరుతుంది. ఈ పాయింట్ అందరికీ తెలియదండి. ఈ పాయింట్ అందరికీ తెలియక వాస్తు కట్టాను, వాస్తు కట్టావు, పక్కన ఇల్లులు వాస్తుకు లేవు కదా! ఆ ఫలితం నీ మీద పడుతుంది. ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణం చుట్టూ ఉన్నదంతా అలాగే ఉందనుకోండి, ఆ ఎఫెక్ట్ నీ మీదకే వస్తుంది. మీ చుట్టూ వాళ్ళంతా దొంగలు ఉన్నారనుకోండి, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు. మీ మైండ్‌లో కూడా ఇంప్రెషన్ పడుతూ ఉంటది. ప్రశాంతత ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా దొంగలు ఉన్నారనుకోండి, ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసోళ్ళు వస్తారు, పట్టుకొని పోతూ ఉంటారు. లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఫైటింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అలాగే చాలామంది అడిగే పాయింట్ ఇదే, నా ఇల్లు వాస్తు కట్టుకున్నాను. బాబు నీ ఒక్క ఇల్లు వాస్తుకుంటే సరిపోదు. పక్క ఇల్లులు కూడా వాస్తుకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు 100కు 100% ఫలితం పొందుతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మరొక పాయింట్ ఇక్కడ ఈ చెప్పే పాయింట్ ఏంటి అంటే, మీ ల్యాండ్ తిరిగి ఉంటే, డిగ్రీలకు తిరిగి ఉంది, అలాంటప్పుడు ఇల్లు కట్టుకోవచ్చా అంటే ఏ విధంగా కట్టుకోవాలి? తిప్పి కట్టుకోవడానికి వీలు లేదని చెప్తున్నాను. మీ యొక్క రోడ్ ఏ విధంగా ఉందో సపోజ్ ఇక్కడ మీకు తూర్పు వచ్చింది అనుకున్నాం, అయినా మీరు ఈ విధంగానే కట్టుకోవాలి. సో మీకు డోర్ ఇక్కడ పెట్టుకోండి, డిగ్రీలకు అనుగుణంగా ఎంట్రన్స్లు మార్చుకోండి, డిగ్రీలకు అనుకూలంగా టాయిలెట్స్ మార్చుకోండి. అంతేగాని మీరు ఇల్లు ఇటు తిప్పి కట్టడానికి వీలు లేదు. ఒకవేళ తూర్పు ఇక్కడ వచ్చింది అనుకున్నాం, ఈ ఇంటికి తూర్పు ఇలా వచ్చింది, ఈ ఇంటికి తూర్పు ఇలా వచ్చింది అనుకున్నాం, అయినా ఇల్లు ఈ విధంగానే కట్టాలి. ఇల్లు కట్టాల్సిన విధానం ఇదే, దీనికి సమాంతరంగానే కట్టాలి. కానీ ఇంటిని తిప్పకూడదు. కానీ ఎప్పుడు తిప్పుతాము అని అంటే, ఒక టెంపుల్ నిర్మాణం చేస్తున్నప్పుడు తప్పకుండా తూర్పుకు అనుకూలంగా తిప్పుతాం. నార్త్ 0 ఉంటుంది, తూర్పుకు అనుకూలంగా తిప్పుతాం. టెంపుల్ తప్పకుండా ఆ విధంగా కట్టినప్పుడే దానికి పవర్స్ వస్తాయి. కాబట్టి టెంపుల్ అలా కడతాం. కానీ ఇంటి విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, పక్కన ఎలా ఉన్నాయో అలా కట్టుకోండి. లేదు సార్ నాకు చాలా ల్యాండ్ ఉంది, నేను తిప్పు కడతానని మీరు అనుకుంటే కట్టుకోండి. అలాంటి పరిస్థితి కనుక మీకు వచ్చింది అనుకోండి, అసలు ఇల్లులే లేవు, అక్కడ ప్లేసే లేదు, ఇల్లు ఈస్ట్కి అనుకూలంగా కడతాను, నాకు విపరీతమైన ప్లేస్ ఉంది అని మీరు అనుకున్నప్పుడు, మీ రోడ్ ఇలా ఉంది అనుకోండి, కట్టుకోండి. పక్క వాళ్ళని కూడా మీలాగే కట్టించండి, పక్క వాళ్ళు కూడా మీలాగే కట్టుతూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఒక లైన్ ఏర్పడుతుంది. అప్పుడు అది ప్రాబ్లాన్ని ఏమీ క్రియేట్ చేయదు. కానీ రోడ్ ఏ విధంగా ఉంటే దానికి అనుకూలంగానే కట్టడం ఒక పద్ధతి. కానీ డిగ్రీల ప్రకారంగా ఇల్లుని తిప్పి కట్టడము పద్ధతి కాదు. పైగా డోర్లు మాత్రమే ఏ డిగ్రీలో వస్తున్నాయి చూసుకొని ద్వారాలు పెట్టుకోండి. అది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్స్ని బట్టి మీకు కావాల్సిన కొత్త వీడియో ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి.